వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అతనిని విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తోన్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు ఈ నెల 20న రానుంది. అంతలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ అరెస్టుకు ముందు కొన్ని ట్విస్టులు తప్పలేదు. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ హఠాత్తుగా ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పాడు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మొత్తం 5 వ్యక్తులపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. వంశీపై ఇప్పుడు ఎన్ని కేసులున్నాయనేది పోలీసులే చెప్పాలి. గన్నవరంలో భూ ఆక్రమణలకు సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది. వైసీపీ హయాంలో అనేక మందిని బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా నిండు సభ సాక్షిగా చంద్రబాబు సతీమణిపై వంశీతో పాటు కొడాలి నాని, అంబటి రాంబాబు చేసిన అసభ్యకర కామెంట్స్ ఇప్పటికీ తెలుగు ప్రజల చెవుల్లో మారుమోగుతున్నాయి. అప్పట్లో చంద్రబాబు కంటతడి పెట్టి మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని సవాలు చేసి మరీ పంతం నెగ్గించుకున్నారు. వంశీ రౌడీతనంగా మాట్లాడతారని, అందరినీ బూతులు తిడతారని ప్రచారం ఉంది. హైదరాబాద్ లోని మైహోమ్ విల్లాస్ లో వంశీని అరెస్ట్ చేసినప్పుడు హై డ్రామానే జరిగింది. ఏపీ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పిన వెంటనే బట్టలు మార్చుకొని వస్తారని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. అక్కడి నుంచి వైసీపీ అనుకూల మీడియాకు, వైసీపీ నేతలకు ఫోన్ చేయటంతో వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చేశారు. ఎంతో గోప్యంగా, ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా వంశీని పట్టుకెళ్దామని వచ్చిన విజయవాడ పటమట పోలీసులకు ఒక్కసారిగా జనాన్ని చూసేసరికి షాక్ అయిపోయింది. దాంతో వాళ్ళు ఏమిటి నాన్సెన్స్ అంటూ వంశీపై విరుచుకుపడ్డారు. వంశీ అరెస్టు తర్వాత ఇంకెవరు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. తదుపరి అరెస్టు కొడాలి నానిదేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.